విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తనకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. ఇక అధిష్టానం ఎలా చెప్తే అలా వింటానని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు చిల్లర మల్లరగా రాస్తున్నాయని, తాను కాంగ్రెస్లోకి వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ఆ ప్రచారాలను ఎవరు నమ్మవద్దని, ఇక రెండో విడత దళిత బంధు వెంటనే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం భారతదేశానికి రెడ్ కార్పెట్ వేస్తుందని, మోడీ వల్లే మన దేశం ఇంత అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తుందని అంటున్నారని, ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని, మళ్లీ కూల్చే అధికారం వారికే ఉంటుందని అన్నారు. ఇక 2018లో కేసీఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నారని, అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. తెలంగాణ టుడే, దాని పేరు తెలంగాణ టుడే, అది కేసీఆర్ గారి పత్రిక. నమస్తే తెలంగాణ, అది బీఆర్ఎస్ పత్రిక. వాళ్ళే చెప్తున్నారు రోజు. నేను చాలాసార్లు చెప్పిన, ఇక్కడ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి, సిట్టింగ్ ఎంపీ స్థానంలో నేను అడగడం ధర్మత కాదు కాబట్టి, నేను మల్కాజ్గిరి పార్లమెంట్ అడిగిన, మా అధిష్టానం ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తాను. అంటే ఈ సోషల్ మీడియా వచ్చింది, అంటే దొంగ రాతలు, అబద్ధ ప్రచారాలు, ఇది ఒక్కరోజు కాదు, అప్పటి నుంచి జరుగుతూనే ఉండే నా మీద. నేను నేను ప్రెస్ మీట్ పెట్టేటోడు కాదు, ప్రధానికి సంజాయిషి ఇచ్చేటోడు కాదు, ప్రధానికి జవాబు ఇచ్చేటోడు కాదు. నేను 18 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోయాడు కాంగ్రెస్కి రాజీనామా చేయించి. అసలు కాంగ్రెస్ పార్టీకి పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అయినట్టుగా డ్రామా చేసి తీసుకుపోయాడు. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్తాను. ఇలా కేసీఆర్ మీద కోపం ఉన్నది, నీకున్నది, నాకున్నది. శివరామ్, మనం ఓడగొచ్చామా? ప్రజలు ఓడగొట్టిండు. సునామీ లెక్క వచ్చింది, దంచి కొడితే పోయింది, ఏమి తట్టుకోలేదు. వాడిని ఆనాడు చేసి చూపిస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. కాబట్టి ఇవాళ నేను కోరుతున్నా, ఆ ప్రభుత్వం అయితే మోసం చేసింది, హుజరాబాద్ దళిత జాతికి మోసం చేసింది. ఈ దళిత బందే ఈ ప్రభుత్వ పతనానికి ఒక కారణం. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం, నేను ఇంతకుముందు కోరినట్టుగా అన్ని కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చెప్పిన దళిత బంధు తక్షణమే అమలు చేయాలని చెప్పి కోరుతున్నా. రెండవది, ఆనాడే 2000 కోట్ల భూమి అమ్మకొచ్చి ప్రతి అకౌంట్ హోల్డర్ అలా జమ చేసి ఉంది. కాబట్టి మరి వీళ్ళకేమైందో మరి తెలియదు, కానీ సతాయిస్తున్నాడు. జిఎస్టీలు పేరిట బ్రోకర్లు తీరే పరిస్థితి వచ్చింది. 10 లక్షలలో దాదాపు 2 లక్షలు 3 లక్షల రూపాయలు బ్రోకర్లకు, ఇతర సర్టిఫికేట్లు షాప్ పెట్టుకోవాలంటే వాళ్ళ లెటర్ ఇవ్వాలంటే ₹1,00,000 ₹50,000 తీసుకునే పరిస్థితి వచ్చింది. దళితులకి రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళ అకౌంట్లలో ఉన్న దళిత బంధు డబ్బులు తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు.